తెలంగాణ వెబ్‌సైట్ 2026 సంబంధించిన ఫేజ్ 2కి సంబంధించి మనం ఈ వీడియో లోపల డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. సో, ఫేజ్ 2 అనేది ఎప్పటి నుండి స్టార్ట్ అయితది? ఫేజ్ 2కి సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్ ఏంది? ఫేజ్ 2కి ఎవరు ఎలిజిబుల్ అయితారు? అండ్ ఫేజ్ 2 లోపల జాయిన్ అవ్వకపోతే మనకు ఏమైతది అని చెప్పి ప్రతిదీ డీటెయిల్ అయితే మనం అయితే ఈ వీడియో లోపల క్లియర్‌గా మాట్లాడుకుందాం. సో, ఫేజ్ 2కి సంబంధించి మీకు ఏ డౌట్లు ఉన్నా కూడా ఈ వీడియో లోపల క్లియర్‌గా అర్థమైతాయి అన్నట్టు. సో, కాబట్టి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అండ్ మీరు ఒకవేళ మన ఛానల్ కొత్తగా వస్తే పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. మనం ప్రీవియస్‌గా తెలంగాణ వెబ్‌సైట్‌కి సంబంధించి చాలా వీడియోస్ అయితే చేసుకున్నాం. అండ్ ఫర్దర్‌గా ఏ అప్డేట్ వచ్చినా మిస్ చేయకుండా వీడియోస్ చేసుకుంటాం కాబట్టి పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోర్రి. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ఫేజ్ 2 సో, మనకు ఫేజ్ 2 షెడ్యూల్ గురించి మాట్లాడుకుందాం ఫస్ట్. తర్వాత ఎవరు ఎలిజిబుల్ అని చెప్పి మాట్లాడుకుందాం. సో, ఫస్ట్ షెడ్యూల్ విషయానికొస్తే మనకు 17థ్ జులై 2026 నుండి ఈ సెకండ్ ఫేజ్ ఆర్ ఫేజ్ 2 అనేది స్టార్ట్ కావడం అయితే జరుగుతది. తెలంగాణ ఎబ్సెట్ 2026కి సంబంధించి. ఓకేనా? సో, తెలంగాణ ఎబ్సెట్ 2026 సంబంధించి ఫేజ్ 2 ఆర్ సెకండ్ ఫేజ్ అనేది 17థ్ జులై 2026 నుండి స్టార్ట్ అయితది. 17థ్ జులై 2026 నుండి మనకు స్లాట్ బుకింగ్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు. స్లాట్ బుకింగ్‌కి ఒకటే రోజు టైమ్ ఇచ్చిర్రు. స్లాట్ బుకింగ్‌కి ఒకటే రోజు టైమ్ ఇచ్చిర్రు. అండ్ దాంతో పాటుగా స్లాట్ బుక్ చేసుకున్నోళ్ళు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది 18థ్ జులై 2026 రోజు మాత్రమే చేసుకోవాలి. అంటే స్లాట్ బుకింగ్‌కి ఒకటే రోజు టైమ్ ఇచ్చిర్రు. సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కి ఒకటే రోజు టైమ్ ఇచ్చిర్రు. వెబ్ ఆప్షన్‌లకి 2 రోజుల టైమ్ అయితే ఇచ్చిరన్నట్టు. సో, ఫస్ట్ ఈ స్లాట్ బుకింగ్ ఎవరు చేసుకోవాలి మరి అనే విషయానికొస్తే, స్లాట్ బుకింగ్ అనేది ఎవరైతే ఫేజ్ 1 లోపల స్లాట్ బుకింగ్ చేసుకోలేదో వాళ్ళు మాత్రమే ఫేజ్ 2 లోపల స్లాట్ బుకింగ్ అనేది చేసుకోవాలి. ఓకేనా? ఫేజ్ 1 లోపల నువ్వు స్లాట్ బుకింగ్ చేసుకోలేదనుకో, నువ్వు ఫేజ్ 2 లోపల స్లాట్ బుకింగ్ చేసుకొని సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కి అటెండ్ అయ్యి వెబ్ ఆప్షన్‌లు పెట్టుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు. ఆల్రెడీ ఫేజ్ 1 లోపల స్లాట్ బుకింగ్ ఎవరైతే చేసుకుంటారో, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎవరైతే కంప్లీట్ చేసుకుంటారో వాళ్ళు మళ్ళీ స్లాట్ బుకింగ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఓకేనా? ఒకవేళ ఫేజ్ 1 లోపల స్లాట్ బుకింగ్ చేసుకొని సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోకపోతే మాత్రం డెఫినిట్‌గా మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోవాలి. ఫేజ్ 2 లోపల మళ్ళా స్లాట్ బుకింగ్ చేసుకొని. ఓకేనా? ఆల్రెడీ నాది ఫేజ్ 1 లోపల స్లాట్ బుకింగ్ అయిపోయింది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయింది అన్నోళ్ళు స్లాట్ బుకింగ్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ అయిపోయినోళ్ళు చేసుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఫేజ్ 1 లోపల స్లాట్ బుకింగ్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ కాకపోతే ఫేజ్ 2 లోపల నువ్వు పార్టిసిపేట్ చేయాలంటే స్లాట్ బుకింగ్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది మ్యాండేటరీ. 17థ్ జులై 2026 రోజు మాత్రమే మనకు స్లాట్ బుకింగ్ చేసుకోవడానికి టైం అయితే ఉంది. 17థ్ జులై 2026 రోజు ఒక్కరోజు మాత్రమే టైం ఇచ్చిర్రు స్లాట్‌ని బుక్ చేసుకోవడానికి. ఈ స్లాట్ బుకింగ్ అంటే ఏంది మరి అనంటే సింపుల్‌గా మన బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఫీ పేమెంట్ అనేది చేసి ఒక హెల్ప్‌లైన్ సెంటర్‌ని సెలెక్ట్ చేసుకోవడమే స్లాట్ బుకింగ్. ఓకేనా? ఆన్‌లైన్ లోపల బేసిక్ ఇన్ఫర్మేషన్ మనది ఇచ్చి ఫీ పేమెంట్ అనేది చేసి ఒక డేట్‌ని, ఒక టైమ్‌ని, ఒక ప్లేస్‌ని అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటదన్నట్టు. సో, డేట్ అనేది ఫిక్స్ అయిపోయింది. 18థ్ జులై 2026 రోజు మాత్రమే మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కి అటెండ్ అవ్వాల్సి ఉంటదన్నట్టు. సో, మీరిప్పుడు ఏంది కదా అంటే ఆన్‌లైన్ లోపల మీ బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇయ్యాలి. తర్వాత ప్రాసెసింగ్ ఫీ అనేది పే చేయాలి. 600 1200 డిపెండింగ్ అపాన్ యువర్ కేటగిరీ. తర్వాత స్లాట్‌ని బుక్ చేసుకోవాలి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసము. ఆల్రెడీ మనకు డేట్ అనేది ఫిక్స్ అయిపోయింది. మీరు సెలెక్ట్ చేసుకోవాల్సింది ఏంది? టైము, ప్లేస్ మాత్రమే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటది. ప్లేస్ ఈస్ నథింగ్ బట్ మనకు హెల్ప్‌లైన్ సెంటర్ అంటాం. సో, మీ డిస్ట్రిక్ట్ లోపల పక్కా ఒక హెల్ప్‌లైన్ సెంటర్ ఉంటది. ఆ హెల్ప్‌లైన్ సెంటర్‌ని మనం అయితే సెలెక్ట్ చేసుకొని సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కెళ్ళాలి. ఫేజ్ 1 లోపల సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోతే ఫేజ్ 2 లోపల సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేపించుకోవాల్సిన అవసరం లేదు. ఓకేనా? ఫేజ్ 1 లోపల సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోలేదు అన్నోళ్ళు మాత్రమే ఫేజ్ 2 లోపల సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటది. ఓకేనా? సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అయిన తర్వాత మనం అయితే వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వాల్సి ఉంటదన్నట్టు. ఆల్రెడీ ఫేజ్ 1 లోపల సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయింది అన్నోళ్ళు డైరెక్ట్ వెబ్ ఆప్షన్స్ అయితే ఇయ్యొచ్చు. మనకు 18థ్ జులై 2026 రోజు అండ్ దాంతో పాటుగా 19థ్ జులై 2026 రోజు 2 రోజులు మాత్రమే మనం సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోవడానికి వెబ్ ఆప్షన్‌లు పెట్టుకోవడానికి టైం అయితే ఉంది. సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కి 18థ్ జులై రోజు టైం ఇచ్చిర్రు. అండ్ 18థ్ జులై, 19థ్ జులై 2 డేస్ ఆఫ్ టైం అయితే ఉందన్నట్టు. ఆల్రెడీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకున్నోళ్ళు వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి. ఓకేనా? సో, మనకిక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం ఏంది కదా అంటే మీరు ఆల్రెడీ ఫేజ్ 1 లోపల వెబ్ ఆప్షన్‌లు పెట్టుకున్నా సరే ఫేజ్ 1 వెబ్ ఆప్షన్స్ మాత్రమే. అవి సెకండ్ ఫేజ్‌కి వర్తించయి. ఒకవేళ మీరు మంచి కాలేజ్‌కి స్లైడ్ అయిదాం అనుకున్నా, ఒకవేళ మీకు సీట్ రాకపోయినా మీరు మళ్ళా వెబ్ ఆప్షన్‌లు పెట్టాల్సిందే. ఓకేనా? ఫేజ్ 2 వెబ్ ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో ఫ్రెష్‌గా ఇయ్యాలి మళ్ళా మీరు. ఓకేనా? ఆల్రెడీ నేను ఫేజ్ 1లో వెబ్ ఆప్షన్‌లు పెట్టినా,
నేను ఫేజ్ 2లో వెబ్ ఆప్షన్లు పెట్టా అని కాదు. ఒకవేళ మీకు మంచి కాలేజ్‌లో సీట్ రావాలనుకున్నా, మీరు ట్రై చేద్దాం అనుకున్నా కూడా ఫేజ్ 2 లోపల మళ్ళీ ఫ్రెష్‌గా వెబ్ ఆప్షన్స్ పెట్టాలే. ఓకేనా? సో, సింపుల్ బ్రో. నువ్వు ఫేజ్ 1 లోపల వెబ్ ఆప్షన్లు పెట్టినవు. నీకు సీట్ రాలేదు. ఫేజ్ 2 లోపల అవే వెబ్ ఆప్షన్స్ ఉంటాయని చెప్పి అనుకోకుర్రి. ఫ్రెష్‌గా పెట్టాల్సిందే ఫేజ్ 2 వెబ్ ఆప్షన్స్ కూడా. సీట్ వచ్చినా సరే మీరు ఫ్రెష్‌గా వెబ్ ఆప్షన్స్ పెట్టాలనుకుంటే ఫ్రెష్‌గానే వెబ్ ఆప్షన్స్ పెట్టాల్సుంటది. ఓకేనా? సో, ఈ ఫేజ్ 1 వెబ్ ఆప్షన్స్ అనేది ఎరైజ్ అయిపోతాయి. ఫేజ్ 2లో మీరు మళ్ళీ లాగిన్ అయ్యి వెబ్ ఆప్షన్స్ పెట్టాల్సుంటది. ఓకేనా? మరి వెబ్ ఆప్షన్స్ పెట్టడానికి ఎవరు ఎలిజిబుల్? అండ్ ఈ ఫేజ్ 2కి ఎవరు ఎలిజిబుల్ అనే విషయానికొస్తే ఫేజ్ 2కి ఎవ్రీవన్ ఈస్ ఎలిజిబుల్. మీకు ఫేజ్ 1లో సీట్ వచ్చినా మీరు ఎలిజిబుల్ అయితారు. ఫేజ్ 1 లోపల సీట్ రాకపోయినా మీరు ఎలిజిబుల్ అయితారు. ఫేజ్ 1 లోపల సీట్ వచ్చి మీరు జాయిన్ కాకపోయినా ఫేజ్ 2కి ఎలిజిబుల్ అయితారు అన్నట్టు. ఫేజ్ 1లో సీట్ వచ్చినా ఎలిజిబుల్ అయితారు. ఫేజ్ 1లో సీట్ రాకపోయినా మీరు ఫేజ్ 2కి ఎలిజిబుల్ అయితారు. ఫేజ్ 1లో సీట్ వచ్చి జాయిన్ అయినా ఫేజ్ 2కి ఎలిజిబుల్ అయితారు. ఫేజ్ 1 లోపల సీట్ వచ్చి మీరు జాయిన్ కాకపోయినా కూడా ఫేజ్ 2కి అయితే ఎలిజిబుల్ అయితారు అన్నట్టు. ఓకేనా? సో, సీట్ వచ్చి మంచి కాలేజ్‌కి ట్రై చేద్దామన్నా ఎలిజిబుల్ అయితారు. ఓకేనా? సో, ఎవ్రీవన్ ఈస్ ఎలిజిబుల్. ఒకటి మీది ఫేజ్ 1లోనన్నా సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ కావాలి. లేదు అంటే ఫేజ్ 2లోనన్నా సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ కావాలి. అప్పుడు మాత్రమే మీరు ఎలిజిబుల్ అయితారన్నట్టు. ఓకేనా? ఫేజ్ 2కి ఎలిజిబుల్ కావాలంటే ఏంది అంటే తెలంగాణ వెబ్‌సైట్ రాయాలి. తెలంగాణ వెబ్‌సైట్ రాసి క్వాలిఫై కావాలి. ఫేజ్ 1లోనో, ఫేజ్ 2లోనో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోతే మీరు ఫేజ్ 2 లోపల వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. ఓకేనా? సో, ఎవ్రీవన్ కెన్ గివ్ వెబ్ ఆప్షన్స్ ఆన్ 18థ్ జులై అండ్ దాంతో పాటుగా 19థ్ జులై 2 డేస్ ఆఫ్ టైమ్ అయితే ఉంటదన్నట్టు వెబ్ ఆప్షన్లు ఇవ్వడానికి. ఓకేనా? సో, వెబ్ ఆప్షన్లు ఇచ్చిన తర్వాత మనకు సీట్ అలాట్‌మెంట్ అయితే అయితదన్నట్టు. 22nd జులై 2026 ఆర్ అంతకంటే ముందు. ఓకేనా? సో, ఈ సీట్ అలాట్‌మెంట్ గురించి మనం మాట్లాడుకుంటే మనకు సీట్ అలాట్‌మెంట్ అనేది డైరెక్ట్ ఫేజ్ 2లో వెబ్ ఆప్షన్లు పెట్టినోళ్ళకి కావచ్చు. అంటే ఫేజ్ 1 లోపల సీట్ వచ్చి ఫేజ్ 2 లోపల సీట్ వచ్చేటోళ్ళు ఉంటరు. ఫేజ్ 1 లోపల సీట్ రాకుండా ఫేజ్ 2 లోపల సీట్ వచ్చేటోళ్ళు ఉంటారన్నట్టు. ఓకేనా? సో, ఇప్పుడేంది కదా అంటే సింపుల్‌గా ఒకవేళ మీకు డైరెక్ట్ ఫేజ్ 2లోనే సీట్ వచ్చిందనుకో సపోజ్. ఓకేనా? ఫేజ్ 2లో మీకు డైరెక్ట్ సీట్ వచ్చిందనుకో. మీరు ఫేజ్ 1లో సీట్ వచ్చిందా? రాలేదా? అనే విషయాన్ని పక్కకు పెట్టి ఫేజ్ 2లో మీకు సీట్ వస్తే ఏంది కదా అంటే ఫేజ్ 2లో వచ్చిన కాలేజ్ లోపల మనం సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటదన్నట్టు ఆఫ్‌లైన్ లోపల. ఓకేనా? సో, ఫేజ్ 2లో మీకు ఒకవేళ సీట్ వస్తే ఆన్‌లైన్ లోపల ఫీ పేమెంట్ చేసి, ఆన్‌లైన్ లోపల సెల్ఫ్ రిపోర్టింగ్ చేసి, ఆఫ్‌లైన్ లోపల ఫేజ్ 2 లోపల ఏదైతే కాలేజ్‌లో సీట్ వస్తదో ఆ కాలేజ్ లోపల రిపోర్టింగ్ చెయ్యాలే. ఓకేనా? సో, ఫేజ్ 1 లోపల సీట్ రానోళ్ళు ఫేజ్ 2లో ట్రై చేస్తారు. ఇదొక టైప్ ఆఫ్ పీపుల్. ఓకేనా? ఫేజ్ 1లో సీట్ రాలేదు బ్రో అనేటోళ్ళు ఫేజ్ 2లో ట్రై చేస్తారు. అసలు ఫేజ్ 1లో నేను ట్రైయే చేయలేదు బ్రో అనేటోళ్ళు ఫేజ్ 2 లోపల వెబ్ ఆప్షన్లు ఇస్తారు. ఓకేనా? సో, మనకు ఫేజ్ 1 లోపల సీట్ రానోళ్ళు వెబ్ ఆప్షన్లు ఇస్తారు. ఫేజ్ 1 లోపల అసలు ట్రై చేయనోళ్ళు ఫేజ్ 2లో వెబ్ ఆప్షన్లు ఇస్తారు. అండ్ ఫేజ్ 1లో సీట్ వచ్చి జాయిన్ అయినోళ్ళు వెబ్ ఆప్షన్లు ఇస్తారు. ఫేజ్ 1 లోపల సీట్ రాకుండా సీట్ వచ్చి జాయిన్ కానోళ్ళు కూడా వెబ్ ఆప్షన్లు ఇస్తారన్నట్టు. ఓకేనా? సో, సింపుల్‌గా మీకు చెప్పాలంటే ఇదంతా కన్‌ఫ్యూజన్ కాదు బ్రో. ఒకే ఒక విషయం చెప్పాలంటే ఏంది కదంటే మీకు ఒకవేళ ఫేజ్ 1 లోపల సీట్ వచ్చి మీరు జాయిన్ అయ్యి ఫేజ్ 2లో సీట్ వచ్చిందనుకో ఏమైతదంటే ఈ ఫేజ్ 1 సీట్ అనేది క్యాన్సెల్ అయిపోతది. ఓకేనా? కాబట్టి ఫేజ్ 2 లోపల వెబ్ ఆప్షన్లు ఇచ్చేటోళ్ళు జాగ్రత్తగా ఇయ్యండి. ఫేజ్ 1లో సీట్ వచ్చింది. జాయిన్ అయినవు. ఫేజ్ 2లో నువ్వు వెబ్ ఆప్షన్లు ఇస్తే ఒకవేళ నీకు ఫేజ్ 2లో సీట్ వస్తే ఫేజ్ 1 సీట్ అనేది క్యాన్సెల్ అయిపోతది. ఫేజ్ 1లో కట్టిన ఫీ ఏదైతే ఉంటదో ఫేజ్ 2కి ట్రాన్స్‌ఫర్ అయితది. ఓకేనా? ఒకవేళ నీకు ఫేజ్ 2 లోపల సీట్ రాలే అనుకో ఫేజ్ 1లో సీట్ ఏదైతే ఉందో అది అట్లనే ఉంటదన్నట్టు. సో, ఫేజ్ 2 తర్వాత మనం కాలేజ్‌కి పోయి రిపోర్టింగ్ చేయాలి. ఓకేనా? ఒకవేళ నీకు ఫేజ్ 2 లోపల సీట్ వస్తే ఆన్‌లైన్ ఫీ పేమెంట్, ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేసి ఫేజ్ 2 కాలేజ్‌కి పోయి ఆఫ్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్‌లా చేయాల్సి ఉంటదన్నట్టు. లేదు నీకు ఫేజ్ 1లో సీట్ వచ్చింది. ఫేజ్ 2లో సీట్ రాలేదు అంటే నువ్వు ఆల్రెడీ ఫేజ్ 1లో ఆన్‌లైన్ ఫీ పేమెంట్, ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేసి ఉంటావు కాబట్టి డైరెక్ట్ ఆఫ్‌లైన్‌లోకి పోయి మనం అయితే కాలేజ్ లోపల సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే చేయాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా? సో, ఇది సీట్ అలాట్‌మెంట్స్ అనేది 22nd జులై 2026 రోజు ఆర్ అంతకంటే ముందు అవ్వడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నట్టు. సీట్ అలాట్‌మెంట్ అయిన తర్వాత మనం ఆన్‌లైన్ లోపల ఫీ పేమెంట్ చేసి ఆన్‌లైన్ లోపల సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి. 22nd జులై, 23rd జులై, 24th జులై 3 రోజుల టైం అయితే ఇచ్చిరన్నట్టు. 3 డేస్ ఆఫ్ టైం అయితే ఇచ్చిర్రు ఆన్‌లైన్ లోపల ట్యూషన్ ఫీని పే చేయడానికి అండ్ ఆన్‌లైన్ లోపల సెల్ఫ్ రిపోర్టింగ్‌ని చేయడానికి. ఓకేనా? 3 డేస్ ఆఫ్ టైం అయితే ఉంది. 22nd, 23rd, 24th ఈ 3 రోజుల్లో ఆన్‌లైన్ లోపల ఫీ పేమెంట్, ఆన్‌లైన్ లోపల సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి. ఒకవేళ మీకు ఫేజ్ 2 లోపల సీట్ అలాట్‌మెంట్ అయితే. ఒకవేళ ఫేజ్ 2లో సీట్ అలాట్‌మెంట్ కాలేదు అనంటే ఆల్రెడీ ఫేజ్ 1 సీట్ అలాట్‌మెంట్ అయిపోయి ఉంటది కదా! ఓకేనా? అందులో సీట్ వస్తే మీరు ఆఫ్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్‌కి ప్లాన్ చేసుకోర్రి.
ఆల్రెడీ మీది ఆన్లైన్ ఫీ పేమెంట్, ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి. ఓకేనా. సో ఫేజ్ 1లో రాలేదు, ఫేజ్ 2లో రాలేదు అంటే నెక్స్ట్ ఫేజ్లో ట్రై చేయండి. ఓకేనా. సో ఇది అండ్ ఆఫ్టర్ దట్ ఏంటంటే మనకు 25th, 26th, 27th, 28th 4 డేస్ ఆఫ్ టైం ఇచ్చిర్రు. 4 రోజుల టైం ఇచ్చారు అన్నట్టు ఆఫ్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్కి. ఫిజికల్గా మనం కాలేజ్కి పోయి మన డాక్యుమెంట్లన్నీ సబ్మిట్ చేసి మనమైతే ఆఫ్లైన్ లోపల సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది 25th జూలై నుండి 28th జూలై వరకు. ఓకేనా. సో 25 తారీఖు టైం ఉంది, 26 తారీఖు టైం ఉంది, 27 తారీఖు టైం ఉంది అండ్ 28 తారీఖు టైం ఉంది అన్నట్టు. ఈ 4 రోజుల్లో మనం ఏం చేయాల్సి ఉంటుంది అంటే ఆఫ్లైన్ లోపల కాలేజ్కి పోయి రిపోర్టింగ్ చేయాలి. ఒకవేళ మీకు ఫేజ్ 1లో సీట్ వచ్చి ఫేజ్ 2లో సీట్ రాకపోతే ఫేజ్ 1 కాలేజ్లో రిపోర్టింగ్ చేయాలి. ఒకవేళ మీకు ఫేజ్ 2లో సీట్ వస్తే ఫేజ్ 2 కాలేజ్లో రిపోర్టింగ్ చేయాలి. ఓకేనా. సో ఫేజ్ 2లో సీట్ వచ్చిందనుకో ఫేజ్ 1 సీట్ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి ఫేజ్ 2 కాలేజ్‌నే ఆన్లైన్ ఫీ పేమెంట్ చేసి, ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేసి, ఆఫ్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి. ఓకేనా. సింపుల్‌గా మాట్లాడుకుంటే ఫేజ్ 2లో సీట్ వచ్చినోళ్ళు ఫేజ్ 2 కాలేజ్ లోపల ఆన్లైన్ ఫీ పేమెంట్, ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేసి, ఆఫ్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి. ఒకవేళ ఫేజ్ 2లో సీట్ రాలేదు, ఫేజ్ 1లో సీట్ వచ్చింది అనంటే మీరు ఆన్లైన్ లోపల ఆల్రెడీ ఫీ పేమెంట్ ఫేజ్ 1 అప్పుడే చేసి ఉంటారు కాబట్టి ఇప్పుడు ఏం చేయాల్సి ఉంటుంది కదా అంటే 25th, 26th, 27th, 28 ఈ 4 రోజులలో ఎప్పుడైనా ఒక రోజు కాలేజ్కి పోయి మా డాక్యుమెంట్లన్నీ సబ్మిట్ చేసి ఆఫ్లైన్ లోపల సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే చేయాల్సి ఉంటుంది అన్నట్టు. నాకు ఫేజ్ 1లో రాలే, 2లో రాలే అన్నోళ్ళు ఫైనల్ ఫేజ్ ఓకేనా, ఫేజ్ 3లో ట్రై చేయరు. ఓకేనా. సో ఇది అండ్ ఇక్కడ ఏంది కదా అంటే మనకు సీట్ని క్యాన్సలేషన్ చేసుకోవడానికి మనకు టైం ఉంటుంది అన్నట్టు. ఓకేనా. 28th జూలై 2026 వరకు మనకు టైం అయితే ఉంటుంది మనం సీట్ని క్యాన్సలేషన్ చేసుకోవడానికి ఛాన్స్ అన్నట్టు. ఓకేనా. సో ఇక్కడ మీరు ఒక ఇంపార్టెంట్ విషయాన్ని ఏంది గుర్తుపెట్టుకోవాలి కదా అంటే మీకు ఫేజ్ 1లో సీట్ వచ్చి మీరు జాయిన్ కాకపోయినా, ఫేజ్ 2లో సీట్ వచ్చి మీరు జాయిన్ కాకపోయినా మీ సీట్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది అన్నట్టు. ఓకేనా. మీకు ఫేజ్ 1లో సీట్ వచ్చినా సరే, ఫేజ్ 2లో సీట్ వచ్చినా సరే మీరు ఏం చేయాల్సి ఉంటుంది అంటే ఆన్లైన్ ఫీ పేమెంట్, ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత కాలేజ్కి వెళ్ళి ఆఫ్లైన్ లోపల సెకండ్ ఫేజ్ వచ్చిన అంటే సెకండ్ ఫేజ్ తర్వాత ఆఫ్లైన్ లోపల ఫిజికల్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది అన్నట్టు. ఒకవేళ మీరు ఫిజికల్ రిపోర్టింగ్ చేయకపోతే మీకు వచ్చిన సీట్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. మీకు ఫేజ్ 1లో సీట్ వచ్చినా సరే, ఫేజ్ 2లో సీట్ వచ్చినా సరే. ఫేజ్ 1లో వచ్చి రిపోర్ట్ చేయకపోయినా సీట్ క్యాన్సిల్ అవుతుంది. ఫేజ్ 2లో సీట్ వచ్చి ఆఫ్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయకపోయినా మీ సీట్ క్యాన్సిల్ అయిపోతుంది. ఆన్లైన్ ఫీ పేమెంట్, ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ ఎంతైతే మ్యాండేటరీనో ఆఫ్లైన్ లోపల సెల్ఫ్ రిపోర్టింగ్ కూడా అంతే మ్యాండేటరీ. ఈ ఆఫ్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ లోపల ఏముంటుంది బ్రో అని అంటే మన ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఉంటాయి కదా, మన జిరాక్స్ కాపీస్తో పాటు మన ఒరిజినల్ డాక్యుమెంట్స్ అనేది కాలేజ్ లోపల సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అన్నట్టు. ఓకేనా. సో మనకు ఏదైతే ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఉంటాయో ఒరిజినల్ డాక్యుమెంట్స్, ఒరిజినల్ టీసీ, మన డాక్యుమెంట్స్ సంబంధించిన సెట్ ఆఫ్ జిరాక్స్, బ్యాంక్ బుక్, ఫొటోస్ ఇవన్నిటిని మనం ఏం చేయాల్సి ఉంటుంది అంటే కాలేజ్ లోపల సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అన్నట్టు రిపోర్టింగ్ని కంప్లీట్ చేసుకోవడానికి, జాయినింగ్ ప్రాసెస్ని కంప్లీట్ చేసుకోవడానికి. ఓకేనా. మీరు ఒకవేళ ఫేజ్ 2 లోపల సీట్ వచ్చిన తర్వాత లేకపోతే ఫేజ్ 1 లోపల సీట్ వచ్చిన తర్వాత మీరు జాయిన్ కాకపోతే ఓకేనా, మీరు ఫేజ్ 1 లోపల సీట్ వచ్చి జాయిన్ కాకపోయినా, ఫేజ్ 2 లోపల సీట్ వచ్చి జాయిన్ కాకపోయినా మీ సీట్ అనేది క్యాన్సిల్ అవుతుంది. ఓకేనా. సీట్ అలాట్మెంట్ అనేది క్యాన్సిల్ అవుతుంది అండ్ దాంతో పాటుగా యు ఆర్ నాట్ ఎలిజిబుల్ టు ఫైనల్ ఫేజ్. ఓకేనా. మీరు ఫైనల్ ఫేజ్కి ఎలిజిబుల్ అనేది కాదన్నట్టు. సో ఫేజ్ 1లో సీట్ వచ్చి జాయిన్ అయిన వాళ్ళు లేకపోతే ఫేజ్ 2లో సీట్ వచ్చి జాయిన్ అయిన వాళ్ళు మాత్రమే ఫైనల్ ఫేజ్ లోపల వెబ్ ఆప్షన్ పెట్టుకోవడానికి ఎలిజిబుల్. ఓకేనా. ఇక్కడ మనకు క్లియర్గా ఇచ్చారు క్యాండిడేట్స్ గాట్ అలాట్మెంట్ ఇన్ సెకండ్ ఫేజ్ అండ్ నాట్ రిపోర్టెడ్ ఎట్ ద కాలేజ్ ఆర్ నాట్ పర్మిటెడ్ టు ఎక్సర్సైజ్ వెబ్ ఆప్షన్స్ ఇన్ ద ఫైనల్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్. ఓకేనా. సో ఫేజ్ 1 అయినా సరే, 2 అయినా సరే మీరు ఫైనల్ ఫేజ్ లోపల వెబ్ ఆప్షన్ పెట్టుకోవాలనుకుంటే రిపోర్టింగ్ అనేది చేయాలి. రిపోర్టింగ్ చేయకపోతే యు ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఫైనల్ ఫేజ్. ఫైనల్ ఫేజ్ ఉంటుంది మనకు. ఫైనల్ ఫేజ్ కాకుండా సెంట్రలైజ్డ్ ఇంటర్నల్ స్లైడింగ్ కూడా ఉంటుంది అన్నట్టు. సో దీని గురించి మనం ఫర్దర్గా మాట్లాడుకుందాం. సో క్లియర్గా అర్థమైందని చెప్పి అనుకుంటున్నా. సో ఒకవేళ మీకు ఫేజ్ 1లో సీట్ వచ్చి ఫేజ్ 2లో కూడా సీట్ వస్తే మాత్రం ఫేజ్ 1 సీట్ క్యాన్సిల్ అవుతుంది. ఇది ఒక్కటి మీరు బాగా గుర్తుపెట్టుకోరి. ఓకేనా. సో ఫేజ్ 1లో సీట్ వచ్చి ఫేజ్ 2లో సీట్ వస్తే మాత్రం ఫేజ్ 1 సీట్ క్యాన్సిల్ అవుతుంది. ఈ ఫేజ్ 1లో కట్టిన ఫీ ఏదైతే ఉందో ఫేజ్ 2కి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఒకవేళ ఎక్కువ ఫీ ఉంటే మనం కట్టాలి, మళ్ళీ తక్కువ ఫీ ఉందనుకో మనకు రిఫండ్ అవుతుంది. ఓకేనా. ఫేజ్ 1 కంటే ఫేజ్ 2 కాలేజ్లో ఫీ అనేది ఎక్కువ ఉంటే మనం అడిషనల్గా కట్టాలి. ఓకేనా. లేదు అంటే మనకు అనేది రిఫండ్ అవుతాయి అన్నట్టు. ఓకేనా. సో ఇది ఇన్ఫర్మేషను. పక్కగా సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోరి అండ్ మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. సో మన వాళ్ళు చూస్తున్నారు, వెళ్తున్నారు, అంతే తప్ప వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటారు. కాబట్టి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ ఒకవేళ మీకు ఫేజ్ 2లో సీట్ వస్తే మాత్రం డెఫినెట్గా ఆఫ్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ని కూడా కంప్లీట్ చేసుకొని ఫేజ్ 2 లోపల నచ్చిన కాలేజీలు మాత్రమే వెబ్ ఆప్షన్ పెట్టుకోరు. ఎందుకంటే ఫేజ్ 2 లోపల సీట్ వస్తే ఫేజ్ 1 సీట్ క్యాన్సిల్ అవుతుంది. ఓకేనా. సో డూ ఫాలో us for more content and thank you so much for your support. Signing off.